त्वदीयं सौन्दर्यं दुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्रः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः। यदा लोकोत्सुक्यात् अमरललना यान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिससायुज्य పదవీం. 11వ శ్లోకంలో శ్రీచక్రమునకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి పరదేవత యొక్క సౌందర్యాన్ని గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇంతకు ముందర శ్లోకాల్లో చెప్పుకున్నట్లుగా అమ్మవారి యొక్క శక్తిని స్థూల రూపంగా, సూక్ష్మరూపం, సూక్ష్మతర రూపము, సూక్ష్మతమ రూపము అని చెప్పుకుని శ్రీచక్ర విషయానికి వచ్చేసరికి అదంతా కూడా సూక్ష్మతర రూపం సంబంధించినటువంటి శక్తిగా తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారి యొక్క స్థూల రూపం గురించి వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క సౌందర్యం గురించి చెప్తూ ఆ సౌందర్యంతో సాటి వచ్చే వస్తువు లోకంలో లేదు అని ఇక్కడ చెప్పబడుతోంది. సాక్షాత్తు శంకర భగవత్పాదులు అమ్మవారితో మాట్లాడుతూ, ఓ హిమవత్ పర్వత రాజపుత్రి పార్వతి, నీ శరీరం యొక్క అవయవ లావణ్యాన్ని సరిపోల్చి చెప్పడానికి, నీ చక్కదనానికి సాటి చెప్పడానికి గొప్ప గొప్ప కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకపోతున్నారు. నిన్ను వర్ణించగలిగేటువంటి శక్తి వాళ్ళకి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ సృష్టించినటువంటి అతిలోక సౌందర్య రాసులైనటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసులు సైతం నీ సౌందర్యాన్ని కుతూహలంతో అదే పనిగా ఆత్రంతో చూస్తున్నారు. వాళ్ళు నీ సౌందర్యంతో కొంచెం కూడా సాటి రాలేక తపస్సుల చేత కూడా పొందలేని పరమశివుని యొక్క సాయుధ్య స్థానాన్ని తమ మనస్సులతో పొందుతున్నారు అని చెప్తున్నారు. ఇంకొంచెం వివరణ చూసినట్లయితే, త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితం. తుహినగిరి అంటే మంచు కొండ అయినటువంటి హిమాద్రి. హిమాద్రి యొక్క హిమపర్వతం యొక్క కన్య పార్వతి. తుహినగిరి కన్య అంటే పార్వతికి సంబోధన. త్వదీయం సౌందర్యం అంటే నీ శరీరం యొక్క అవయవములకు సంబంధించినటువంటి లావణ్యం, తొలయుతం అంటే పోల్చడానికి సరిపోయేటువంటి వస్తువు ఏదీ లేదు అని చెప్తున్నారు. అలాగే కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయ. విరించి అంటే బ్రహ్మ, విరించి ప్రభృతులు అంటే బ్రహ్మ, బృహస్పతి మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళని కవీంద్రులు అంటారు. అంటే కవిత్వం చెప్పడంలో శ్రేష్ఠులు. బ్రహ్మ చక్కని ఉపమానాలతో అమ్మవారి యొక్క అందచందాలను వర్ణింపగలిగినటువంటి కవిశ్రేష్ఠుడు. కానీ వాళ్ళకు కూడా అమ్మ సౌందర్యాన్ని వర్ణించడానికి సమర్థులు కాలేకపోతున్నారు. కథమపి కల్పంతే అంటే వారు ఏ విధంగా సమర్థులవుతారు అని ప్రశ్న. అంటే వారు ఏ విధంగానూ అమ్మ సౌందర్యాన్ని వర్ణించడానికి సరిపోరు. అందువల్లనే వ్యాస మహర్షి లలితా సహస్రనామంలో జగజ్జన్ గురించి చెప్తూ ఆమె అవయవములన్నీ నిరుపమానములైనవి, అంటే ఆమె యొక్క అవయవములతో పోల్చదగినటువంటి వస్తువులు ఏదీ లేదు అని చెప్తూ, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అని, నవవిద్రమ బింబశ్రీ నెక్కారి రథనచ్చద అని, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అని, మహాలావణ్య సేవది అని చెప్పారు. నిజానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని మించిన సౌందర్యాన్ని గురించి వర్ణించడానికి మరొకడు అర్హుడు లేడు. కానీ బ్రహ్మ కూడా లోకంలో వివిధ సౌందర్యమూర్తులకి సృష్టికర్త కదా. అదీ కాక అతడు చతుర్వేదములు నోటి నుండి వెలువడినటువంటి వేదమూర్తి కదా. అటువంటి కవిశ్రేష్ఠుడైన బ్రహ్మకే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించే సామర్థ్యం లేదంటే అమ్మవారి సౌందర్యం ఎంత గొప్పదో మనం ఊహించుకుంటాం. అలాగే యథా లోకోత్సుక్యాత్ అమరలలనా యాంతి మనస. అమరలలనలు అంటే దేవకాంతలైన అప్సరసలు. అప్సరస కాంతలైనటువంటి రంభా, ఊర్వశి వంటి సౌందర్యవంతులకు కూడా అమ్మవారి సౌందర్యాన్ని దర్శించాలనేటువంటి కోరిక కలిగింది. అటువంటి వారు కోరిక కలిగినప్పటికీ అమ్మవారి సౌందర్యాన్ని చూడలేకపోయారు. దాంతో వాళ్ళు మనస అంటే మానసికంగా శివ సాయుధ్యాన్ని అంటే శివునితో అతని తపస్సు చేసి శివుని యొక్క సాయుధ్యాన్ని పొందారట. ఎందుకని? దేవి సౌందర్యం తెలుసుకోగల వ్యక్తి శివుడు ఒక్కడే కనుక శివుని ధ్యానించి శివ సాయుధ్యాన్ని పొంది తాము శివస్వరూపులే అమ్మని దర్శించారు. తపోభిర్దృష్ప్రాపామపి గిరిస సాయుధ్య పదమీం అని చెప్తూ, శివ సాయుధ్యము అంటే శివునిలో కలిసిపోవడం. శివ సాయుధ్య పదవి లభించడం అన్నది సామాన్య విషయం కాదు.
అంటే శివ సాయుధ్యం కోసం తపస్సులు చేసిన శివ సాయుధ్యం లభించదు, కానీ అప్సరసలకు శివ సాయుధ్యం లభించదు. ఎందుకని అంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించాలనే కుతూహలంతో ఉన్నారు కనుక వారికి శివ సాయుధ్యం లభించింది. దీన్ని బట్టి శ్రీదేవిని స్వయంగా చూడకపోయినా చూడాలనే తీవ్రమైన కోరిక ఉన్నా కూడా దేవి దయ వల్ల శివ సాయుధ్యం కూడా లభించింది అని గ్రహించవచ్చు. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే అమ్మ యొక్క సౌందర్యం తెలుసుకున్నటువంటి మహా తపస్సంపన్నులకు కూడా సాధ్యం కానటువంటి అమ్మ యొక్క సౌందర్యం చూడగలిగినటువంటి మహాస్వరూపము పరమశివుడు మాత్రమే. ఆయనకే అమ్మ యొక్క సౌందర్యం గురించి తెలుసు కనుక ఆయన యొక్క సాయుధ్యాన్ని పొందినట్లయితే అప్పుడు మాత్రమే అమ్మ యొక్క సౌందర్యం తెలుసుకోగలము అని అప్సరసాది కాంతలందరూ కూడా శివ సాయుధ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఈ శ్లోకాన్ని ఎవరైతే నిష్టగా నిత్యము పారాయణ చేస్తారో వారికి వసిత్వ శక్తి కలుగుతుందని, ఆ శక్తితో పాటు మూగవాడు కూడా కవిత్వం చెప్పే స్థాయికి ఎదుగుతాడు అని చెప్పని ఒకానొక నమ్మకం. శ్రీమాత్రే నమః.